హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్ విత్ ఎక్స్ప్లోరర్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మీకు స్నూకర్ ఇంకా ఎయిట్ బాల్ పూల్ ఎలా ఆడాలో చూపిస్తాను. పదండి, లెట్స్ గో టు స్నూకర్ లాంగ్. ఎయిట్ బాల్ పూల్ ఇంకా స్నూకర్ వచ్చేసి బిలార్డ్స్ టేబుల్ పైన ఆడతారు. బిలార్డ్స్ టేబుల్కి 6 పాకెట్స్ ఉంటాయి. ఎయిట్ బాల్ పూల్లో మొత్తం 16 బాల్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ క్యూ బాల్. వైట్ కలర్ది వచ్చేసి క్యూ బాల్. క్యూ బాల్తోనే మీరు బ్రేక్ కానీ పాటింగ్ కానీ చేయాలి. అతను పట్టుకున్న స్టిక్ నేమ్ వచ్చేసి క్యూ స్టిక్. ఇప్పుడు అతను బ్రేకింగ్ చేస్తున్నాడు చూడండి. అతనికి ఏ బాల్ కూడా పాట్ కాలేదు. నెక్స్ట్ ఆపోజిషన్ అయినా పాటింగ్ చేసుకోవాలి. ఈ గేమ్లో వచ్చేసి 16 బాల్స్ ఉంటాయని చెప్పాను కదా. 7 సాలిడ్స్, 7 స్ట్రైప్ బాల్స్ ఉంటాయి. లాస్ట్ బాల్ వచ్చేసి 8 బాల్, అది బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఇతను పాటింగ్ చేసింది సాలిడ్ బాల్. సాలిడ్ బాల్ అనేది ఫుల్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఇతను పాటింగ్ చేసేది స్ట్రైప్స్. స్ట్రైప్ బాల్ వచ్చేసి 2 సైడ్స్ వైట్ కలర్, సెంటర్లో కలర్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా సాలిడ్ కానీ స్ట్రైప్ కానీ పాటింగ్ చేస్తే వాళ్ళు అదే కంటిన్యూ చేయాలి. వేరే బాల్ని పాట్ చేయొద్దు. ఫస్ట్ సాలిడ్ బాల్ పాటింగ్ చేస్తే సాలిడ్ బాల్తోనే కంటిన్యూ చేయాలి. లేకపోతే స్ట్రైప్ బాల్ పాటింగ్ చేస్తే స్ట్రైప్ బాల్తోనే కంటిన్యూ చేయాలి. కాదా అని వేరే బాల్ పాటింగ్ చేస్తే అది ఫౌల్ అవుతుంది. ఇప్పుడు ఇతనికి స్ట్రైప్ బాల్తో పాటు క్యూ బాల్ కూడా పడింది పాకెట్లో, అది ఫౌల్ అన్నమాట. ఇప్పుడు ఇతనికి హ్యాండ్ బాల్ ఛాన్స్ వచ్చింది. హ్యాండ్ బాల్ అంటే ఏం లేదు, అతను పాటింగ్ చేయాల్సిన బాల్ దగ్గర పెట్టుకొని పాటింగ్ చేయవచ్చు అనమాట. అతను సపోర్ట్ కోసం యూజ్ చేసే స్టిక్ని రెస్ట్ అంటారు. అది క్యూ బాల్ అందనప్పుడు యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు ఇతనిది కూడా ఫౌల్ అయిందనమాట, ఎందుకంటే క్యూ బాల్ కూడా పాటింగ్ అయింది. సో అతనికి హ్యాండ్ బాల్ ఛాన్స్ వచ్చింది. అతను ఇప్పుడు ఆయన స్ట్రైప్ బాల్ దగ్గర పెట్టుకొని పాటింగ్ చేస్తాడనమాట. చూడండి. అతను టేబుల్కి అలా ఎందుకు కొడుతున్నాడు అంటే అది ఒక అప్రిషియేషన్ లాగా, పాటింగ్ మంచిగా చేశాడని. ఈ గేమ్లో విన్ ఎలా అవుతారా అంటే ఫస్ట్ ఎవరైతే వాళ్ళ బాల్స్ పాటింగ్ చేసేస్తారో 7 బాల్స్, తర్వాత 8 బాల్ ఎవరు లాస్ట్కి ఎవరు వేస్తారో వాళ్ళే విన్నర్ అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే సాలిడ్స్ కానీ సాలిడ్స్, స్ట్రైప్ బాల్స్ అయితే స్ట్రైప్ బాల్స్ పాటింగ్ చేస్తారో వాళ్ళు లాస్ట్కి 8 బాల్ వేయాలి. అది వేస్తేనే విన్నర్ అనమాట. ఇట్లా కాదు అని ఫస్ట్ మీ బాల్స్ కంప్లీట్ కాకముందే 8 బాల్ పాటింగ్ చేస్తే ఆపోజిట్ పర్సన్ విన్నర్ అవుతారనమాట. జస్ట్ మిస్లో ఇతనికి ఫాలో అవుతుండే, కాకపోతే అతనిది స్ట్రైప్ బాల్ కాబట్టి వేరే స్ట్రైప్కి తాకింది కాబట్టి అది ఫౌల్ కాదు. ఇప్పుడు అతను చాక్ తీసుకొని క్యూ స్టిక్ టిప్ పైన అలా రబ్ చేస్తున్నాడు. ఎందుకంటే నీకు క్యూ బాల్ అనేది కొంచెం స్లిప్పరీగా ఉంటుంది. సో గ్రిప్ కోసము అలా రబ్ చేస్తున్నాడు చాక్తో. ఇప్పుడు టేబుల్ పైన వచ్చేసి ఒక సాలిడ్ బాల్, 2 స్ట్రైప్ బాల్స్ ఉన్నాయి, ఇంకొకటి 8 బాల్. సాలిడ్ బాల్ అయినా మనం ఫౌల్ చేస్తే స్ట్రైప్ బాల్స్ అయినాకి ఛాన్స్ ఉంటుంది. సాలిడ్స్ అయినా ఫౌల్ అయింది, దానికి హ్యాండ్ బాల్ దొరికింది. ఇప్పుడు ఒకటే స్ట్రైప్ బాల్ ఉంది. ఇప్పుడు అతను లాస్ట్ స్ట్రైప్ బాల్ పాట్ చేసి 8 బాల్ పాట్ చేస్తే అతనే విన్నర్. సాలిడ్స్ బాల్ అయినది ఇంకా మళ్ళీ ఫౌల్ అయింది.
ఇప్పుడు నాకు మళ్ళీ హ్యాండ్ బాల్ వచ్చింది. ఇప్పుడు ఈయన మళ్ళీ పాటింగ్ చేసి 8 బాల్ పాట్ చేసేస్తే ఈయననే విన్నర్. ఇప్పుడు అతనికి ఆ 8 బాల్ని పాటింగ్ చేయడానికి అందలేదు. సో అతను రెస్ట్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఓన్లీ 8 బాల్ ఉంది. ఇద్దరులో ఫస్ట్ ఎవరు 8 బాల్ వేస్తే వాళ్ళే విన్నారు అనమాట. ఇప్పుడు సాలిడ్ బాల్ అయినాకు వచ్చేసింది పాటింగ్. సో సాలిడ్స్ బాల్ అయినా విన్నర్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోరర్.